జాబ్ సాధించాలంటే గత ప్రశ్నాపత్రాలలోని ప్రశ్నలను విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకోవాలి. 6వ తరగతికి చెందిన ఒక పిల్లవాడు గణిత శాస్త్ర సమస్యను ఉపాధ్యాయుడు బోధించిన పద్ధతికి భిన్నంగా కొత్త పద్ధతిలో పరిష్కరించాడు. ఇక్కడ పిల్లవాని ఆలోచన. ప్రశ్న చదివినప్పుడు ఆ ప్రశ్నలో ఇచ్చిన కీలక భావనలు, పదాలు గుర్తించాలి. ఇక్కడ భిన్నంగా కొత్త పద్ధతిలో. ఇక్కడ పిల్లవాని ఆలోచన. ఆలోచన వివిధ రకాలుగా ఉంటుంది. మూర్త ఆలోచన, అమూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, విమర్శనాత్మక ఆలోచన, పర్యాలోచన. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏదైనా ఒక అంశాన్ని కొత్త పద్ధతిలో నూతనంగా ఆవిష్కరిస్తే దాన్ని విభిన్న ఆలోచన అంటాం. అందుకే గిల్ఫర్డ్ ఏమంటాడంటే విభిన్న ఆలోచనయే సృజనాత్మకత అంటాడు గిల్ఫర్డ్ అనేటువంటి శాస్త్రవేత్త. సో కాబోయేటువంటి ఉపాధ్యాయులుగా ముఖ్యంగా సైన్స్ను బోధించేటప్పుడు విద్యార్థులలో సృజనాత్మక శక్తిని వెలికి తీసే విధంగా హౌ, ఎలా, వై, ఎందుకనే ప్రశ్నలతో సైన్స్ను బోధిస్తే విద్యార్థులు సృజనాత్మకంగా సాంప్రదాయ పద్ధతులలో కాకుండా సమస్యలను పరిష్కరించగలుగుతారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సృజనాత్మక ఆలోచన. ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, గతంలో అప్లోడ్ చేసిన వీడియోస్ వాచ్ చేయండి. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో అద్భుతంగా ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్లో డిజిటల్ వీడియో క్లాసెస్తో పాటు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంచడం జరిగింది. సో వెంటనే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని మీ ప్రిపరేషన్ మొదలుపెట్టి మంచి నాలెడ్జ్తో రాబోయే నోటిఫికేషన్స్లో మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.